ఆయన వేణునాదం చేశాడు శరత్కాలంలో, పౌర్ణమి నాడు ఆ వేణుగానం చేశాడు. శరత్కాలం యొక్క గొప్పతనం ఏమిటంటే, ఒక రోజు మొత్తం మీద అతి పవిత్రమైన కాలము తనంత తానుగా ఏది అంటే తెల్లవారుజాము కాలం. పంచాంగంలో సూర్యోదయము అని రాస్తారు. సూర్యోదయం నుంచి 1:48 ముందుకి లెక్క పెడితే ఉన్న సమయం ఏదుందో అది బ్రాహ్మీ ముహూర్తము అంటారు. చాలా పరమ పవిత్రమైన కాలం. అది కేవలం భగవత్స్మరణ కొరకు మాత్రమే ఉపయోగించాలి. అటువంటి కాలము ఒక రోజు మొత్తం మీద తెల్లవారుజామున ఎంత పవిత్రమో, ఒక సంవత్సరం మొత్తానికి ఆశ్వయుజమాస శుక్లపక్షం తెల్లవారుజాము కాలం. సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా తీసుకుంటే తెల్లవారుజాము కాలం ఆశ్వయుజమాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి కాలం. అది పరమ పవిత్రం. అందుకే దేవీ నవరాత్రులు చేస్తారు అప్పుడు. అటువంటి పరమ పవిత్ర కాలం కనుక అప్పుడు ఆయన వేణునాథ